హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా వయసు పెరిగినా కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయని పెళ్లికి దూరంగా ఉంటున్నారు. అయితే చాలా మంది నన్ను అడుగుతున్న సమస్య ఎక్కువగా అందం స్తంభించడం లేదు. దీన్ని ప్రాబ్లంగా నేను చూసుకొని పెళ్లికి దూరంగా ఉంటున్నాను. ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెడుతున్నా కూడా మేము పెళ్లి చేసుకోలేకపోతున్నాను. ఈ సమస్య ఎలా? సో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, మీరు సమస్య ఉంది అని పెళ్లికి దూరంగా ఉండడం వల్ల సమస్య పెరుగుతుంది తప్పించి సమస్య తగ్గదు. కొన్ని సమస్యలు పెళ్లి చేసుకుంటేనే సెట్ అవుతాయి. ఎందుకు అంటే బాడీ అనేది కొంత ఏజ్ పెరిగిన తర్వాత హార్మోన్స్ డెవలప్మెంట్ కావాలంటే రతిలో పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ ఎవరైతే చేయలేదో వాళ్ళకు ఈ సమస్య అనేది మరింత ఎక్కువగా అవుతుంటది. చాలా మంది కెరీర్ లో సెటిల్ అవ్వాలనో, లేదా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, లేదా ఇంట్లో మరేదో సమస్యలు ఉన్నాయనో, ఇంట్లో సిస్టర్స్ ఉన్నారనో, లేదా ఇంకేదైనా కారణాల వల్ల చాలా ఏజ్ అంటే సుమారు 30, 32, 33, 35 సంవత్సరాలకు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. తర్వాత తీరా టైంకి పెళ్లి కావాలి, చేసుకోవాలి అని అనుకుంటే అంగస్తమన సమస్యలు, శీఘ్రస్ఖలనం సమస్యలు, బలహీనతలు రావడం అనేది స్టార్ట్ అవుతాయి. సో అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఏ వయసులో చేసుకోవాల్సిన ముచ్చట్లు ఆ వయసులో చేసుకోవాలని చెప్తారు. సో కరెక్ట్ ఏజ్ టైం 26 నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చండి. 26 ఆ టైంలో హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది హెవీగా ఉంటుంది. అండ్ అదే విధంగా వీర కణాలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, చాలా హెల్దీగా ఉంటాయి. దానివల్ల ఆ మ్యారేజ్ అయిన కొత్తలో ఎక్కువ సార్లు పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా పుట్టే పిల్లలు కూడా చాలా హెల్దీగా పుడతారు. కొంత ఏజ్ దాటిన తర్వాత ఏమవుతుంది అంటే, హార్మోన్స్ డెవలప్మెంట్, మన బాడీ ఎట్లా అయితే బలహీన పడిపోతూ ఉంటుందో హార్మోన్స్ డెవలప్మెంట్ కూడా అలాగే తగ్గిపోతుంది. వాళ్ళు అంటారు, సార్ నేను ఫస్ట్ ఎలా ఉన్నానో అలా కావాలి సార్ అయితేనా అంటారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? కాదు. ఏ ఏజ్ లో ఉన్నట్టు ఆ ఏజ్ లో అయితే ఉండగలుగుతారు, కానీ నేను ఇప్పుడు 35 ఏళ్ళు వచ్చినాయి, నేను 25 ఏళ్ళు ఉన్నట్టు చేయగలుగుతాను సార్ అని అడుగుతారు. అది పాసిబుల్ కాదు. సో మీరు ఎప్పుడైనా సరే మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకునే టైం అయితే 26 to 30. మ్యారేజ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఉండే సమస్యలు ఎలాగూ ఉంటాయి. సో దానికోసం పోస్ట్ పోన్లు పెండింగ్ చేసుకొని తర్వాత మ్యారేజ్ చేసుకుందామంటే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకు అంటే ఆల్రెడీ వీళ్ళకు అంగస్తమన సమస్యలు వస్తున్నాయి. భార్యను సుఖపెడతామో లేదో, ఒకవేళ సుఖపెట్టకపోతే భార్య ఏమంటుందో, అత్తగారి తరపున ఏ ప్రాబ్లమ్స్ అవుతాయో, సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలా మంది పెళ్లికి దూరంగా ఉంటున్నారు. అసలు వాస్తవికమైన విషయం ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే పెళ్లికి దూరంగా ఉంటున్నారో మీ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. హార్మోన్స్ డెవలప్మెంట్ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే, పెళ్లి చేసుకొని రతిలో పార్టిసిపేట్ చేస్తేనే హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. వయసు పడిన తర్వాత వీరకణాల యొక్క క్వాంటిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల పుట్టే పిల్లలు కూడా కొంతగా బలహీనంగా పుట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సాధ్యమైన తొందరగా మీరు మ్యారేజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పే కదా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను జరిగింది. ఏం చెప్పాను? హార్మోన్స్ అనేటివి మనం యూజ్ చేసుకుంటూనే అవి ఇంకా మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటాయి. మనం యూజ్ చేయకుండా వాటిని పక్కకు పెడితే అవి కూడా వాటి యొక్క పనితీరుని తగ్గించుకుంటాయి. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు 30 ఉన్నా, 35 ఉన్నా, 40 వరకు ఉన్నా సరే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే వెంటనే మ్యారేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని సమస్యలు మ్యారేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా క్యూర్ అయిపోతాయి. మ్యారేజ్, నేను ఆల్రెడీ చెప్పాను ఎన్నో వీడియోస్లో, మ్యారేజ్ బిఫోర్ లైఫ్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ టు ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అని చెప్పాను నేను. మ్యారేజ్ కి ముందు చాలా మంది ఇలాంటి సమస్యలు ఉన్నాయి సార్, నేను చేసుకోవాలా వద్దా, లేదా నేను హస్తప్రయోగం అధికంగా చేసేవాడిని, డ్రింకింగ్ అధికంగా చేసేవాడిని, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భార్య సుఖపెడతాను లేదా అని చాలా భయంగా ఉంది అని చాలా మంది నాకు కాల్ చేస్తారండి. కాల్ చేసి చాలా మంది చెప్పినప్పుడు నేను ఒకటే చెప్తా, ధైర్యంగా పెళ్లి చేసుకోండి, మీ సమస్యకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోండి. మ్యారేజ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్ గా మీకు క్యూర్ అయిపోతుంది. మ్యారేజ్ చేసుకున్నాక కొద్ది రోజులు కూడా కంటిన్యూ చేయండి. ఆ విధంగా మీ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడతారు అని నేను చాలా మందికి కూడా గైడెన్స్ ఇస్తా. మ్యారేజ్ చేసుకుంటేనే సమస్యలు అనేటివి క్యూర్ అవుతాయి. ఒకవేళ మీకు సమస్యలు ఉంటే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకోండి. మీ హార్మోన్ లెవెల్స్ అన్ని మళ్ళీ నార్మల్ అవుతాయి. నార్మల్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోండి, మ్యారేజ్ చేసుకోండి. అంతేగాని అలాగే దూరంగా ఉండి కూర్చొని ఆలోచించడం, టైం వేస్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. విత్ ఇన్ 1 month లో మ్యారేజ్ ఉన్నా కూడా మీరు ఎక్స్ట్రా డోసెస్ లాంటివి వాడుకున్నట్లయితే 1 month లో కూడా మీ హార్మోన్స్ లెవెల్స్ అనేవి పెంచడానికి అద్భుతమైనటువంటి శిలాజిత్తు, శుద్ధ శిలాజిత్తు, స్వర్ణ బస్వాలు, హీర బస్వాలు ఎన్నో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ సమస్యతోటే బాధపడుతూ ఉన్నట్లయితే, కేవలం దీని వల్లనే మీరు పెళ్లికి దూరంగా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి నన్ను సంప్రదించండి. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ సమస్యను తెలియజేసి దానికి సంబంధించినటువంటి సలహాలని, సూచనల్ని, కౌన్సిలింగ్ ఖచ్చితంగా మీకు అవసరం ఉంటుంది. అదేవిధంగా మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. ఈ సమస్య కోసం అయితే మీరు 80% టైం వేస్ట్ చేయొద్దు, సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను కూడా నాకు ఫోన్ ద్వారా తెలియజేసి కూడా మీరు ఇంటి వద్ద మెడిసిన్ కూడా పొంది
అక్కడి నుంచే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ మీ సమస్యను క్యూర్ చేసుకొని హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ తొందరలోనే మ్యారేజ్ ఉంది, 1 month 2 month లో మ్యారేజ్ ఉంది, సమస్యలు ఉన్నా కూడా మెడిసిన్ వాడుకోవచ్చు అండి. తర్వాత మెడిసిన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొద్ది రోజులు కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే మ్యారేజ్ అయిన కొత్తలో ఇద్దరి మధ్యలో ఫిజికల్ బాండింగ్ అనేది సరిగా ఉండదు కాబట్టి భయం, టెన్షన్, ఆందోళనలు ఉంటాయి. ఆల్రెడీ వీళ్ళకి ప్రాబ్లం ఉన్నాయి, ఆ టెన్షన్ తోటి పోతే భార్య సుఖపెడతానా లేదా అని మరొక టెన్షన్ ఉంటుంది. వీళ్ళు మంచిగా ఉన్నా కానీ ఆ టెన్షన్, భయం వల్ల అక్కడికి వెళ్ళాక ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. దీనివల్ల వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఫస్ట్ ఇంప్రెషన్ వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ అయినా కూడా కొద్ది రోజులు మందులు వాడుకుంటే ఏమవుతుందంటే ఫిజికల్ గా మీ ఇద్దరి మధ్యలో స్టాండర్డ్ అంటే బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. అలా బాండింగ్ డెవలప్ అయిన తర్వాత ఒకరి మీదకి ఒకరి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. తద్వారా మీరు ఆ మెడిసిన్ కొద్ది రోజులు వాడకొని వదిలేసినా కూడా మీరు అదే లైఫ్ ని అదే రేంజ్ లో కొనసాగించుకుంటూ వెళ్ళిపోతారు. చక్కగా పిల్లలు పుడతారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక మంచి హ్యాపీ సెక్సువల్ లైఫ్ ని మీరు ఖచ్చితంగా కొనసాగిస్తారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ సమస్యలు ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఎప్పుడు కూడా లేట్ చేయొద్దు, చక్కటి ట్రీట్మెంట్ తీసుకోండి, చక్కటి లైఫ్ ని మీరు కొనసాగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.